నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ఏదైతే అరణ్యంలో ఆర్ధనాదాలు వినిపిస్తూ ఉన్నాయో ఆ మరణాలకు గల కారణాలేంది, శాంతి చర్చలకు ప్రభుత్వం ఎందుకు రావడం లేదు, అలాగే అనేక మంది ప్రజా సంఘాలు కూడా దానిపైన శాంతి చర్చలు జరపాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. మరి ఎందుకు ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేయలేకపోతూ ఉంది? కన్న బిడ్డల్ని చంపుకున్నట్టుగా అదే ప్రభుత్వం అదే దేశానికి సంబంధించిన బిడ్డల్ని చంపుకుంటూ ఉంది. దానిపైన ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. సార్ చెప్పండి, ఈ ఎన్కౌంటర్లను ఎట్లా చూస్తూ ఉన్నారు? వాళ్ళు ఏమంటా ఉన్నారు, బూటకప్ ఎన్కౌంటర్లు అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరే ఎట్లా భావిస్తూ ఉన్నారు? అది ఎన్కౌంటర్ల సమస్య కాదు. ఎన్కౌంటర్లు అనేది ఒక అణచివేతలో భాగం. ఇది అంటే మనం ఇప్పుడు ఆలోచించవలసిన ఏంటంటే, ఛత్తీస్గఢ్లో అయినా, జార్ఖండ్లో అయినా, సెంట్రల్ బీహార్లో అయినా, గడ్చిరోల్లో అయినా ఆదివాసీలు ఎందుకు ఈ పోరాటాలు చేస్తారు అంటే, ఇప్పుడు ఇది మావోయిస్టు పోరాటమే కాదు, ఇది 150-200 నుంచి జరుగుతున్న ఆదివాసీ పోరాటాలు. బిర్సా ముండా 150 ఏళ్ల కిందట, ఇవాళ ఆయన మేము గౌరవించి ఆయన విగ్రహాలు పెట్టుకుంటున్నాం. వాళ్ళు దేని కొరకు పోరాడు, ఆదివాసీ హక్కుల కొరకే పోరాడారు. కనుక ఆదివాసీ హక్కుల కొరకు పోరాడిన తర్వాత భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 5 వచ్చింది. షెడ్యూల్ 5లో మనం ఏం చెప్పాము, ఆదివాసులకి మీ అనుమతి లేకుండా అక్కడికి ఎవరు రారు. కనుక ఆదివాసుల అనుమతి లేకుండా ఆదివాసీ ప్రాంతాలకు పోకూడదు అని భారత రాజ్యాంగంలో మనం రాసుకున్నాం. దాని తర్వాత SC/ST అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ వచ్చింది. దాని తర్వాత పీసా వచ్చింది. దాని తర్వాత 1/70, దాని తర్వాత ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. ఇవన్నీ ఏం అసలు యాక్ట్స్ అని, ఇవన్నీ కూడా ఆదివాసులకు హక్కులు ఇచ్చేటువంటి చట్టాలు. ఇన్ని హక్కులు ఇచ్చినా కూడా ఆ హక్కులను మనం ఎందుకు గౌరవించడం లేదు? ఇవాళ మీరు ఆదివాసీ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఖనిజాలు ఉన్నాయి. ఖనిజాలు తవ్వడం అనేది దేశ ప్రయోజనానికి అవసరమైతే అది ఆదివాసులను దాంట్లో భాగస్వాములు చేయాలి, ఆదివాసులను ఒప్పించాలి. అది ఒప్పించాలని రాజ్యాంగంలో రాసుకున్నాం మనం. వాళ్ళ సమ్మతితోనే మనం అక్కడ పోవాలి. ఆదివాసులు ఏమీ పాపం స్వార్థపరులు కాదు, వాళ్ళు డబ్బులు కూడా పెట్టుకునేవాళ్ళు. దేశ ప్రయోజనం కొరకని కొంత సంపద తీసుకోవాలి అని అనుకుంటే తప్పకుండా ఆదివాసులతో కూర్చొని మాట్లాడవచ్చు, లేదా ఆదివాసీ నాయకత్వంతో మాట్లాడవచ్చు. కానీ మీరు కార్పొరేట్కి అప్పచెప్తాం, లాభాల కొరకు అప్పచెప్తాం అంటే వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకుంటే వాళ్ళతో చర్చించాలి. కార్పొరేట్కి ఎందుకు ఇస్తున్నాం? కనుక ఇవాళ సమస్య ఏంటంటే ఒక అభివృద్ధి నమూనా సమస్య. కేంద్ర ప్రభుత్వం ఏ పరిస్థితిలోనైనా మొత్తంగా ఉద్యమాన్ని అణచివేసి కార్పొరేట్లకి ఆశిస్తామని కూడా స్పష్టంగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. మేము తొందరగా ఈ ఉద్యమాన్ని అణిచి ఇక్కడ ఉండేటువంటి ఖనిజ బంధాలని కార్పొరేట్లకు అప్పచెప్పాలి అని ఆయన ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాడు. మీరు కార్పొరేట్లకు వాళ్ళ సంపద ఎవరిది? ఆ సంపద ఆదివాసులు 1000 సంవత్సరాలు 1,00,000 సంవత్సరాలు ఆ సంపద కాపాడుతూ వచ్చారు. వాళ్ళ కాళ్ళ కింద సంపదని వాళ్ళు ఏమీ తీసుకోలేదు. కనుక ఇవాళ మనము చేయవలసింది అంటే చర్చల ద్వారా, ఒక ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా, శాంతియుత పద్ధతుల ద్వారా సమస్యకు మూల కారణాలు వెతికితే భారతదేశంలో శాంతి వస్తుంది. అంతేకాని యుద్ధం ద్వారా శాంతి రావడం అనేది అది సాధ్యం కాదు. ఓకే సార్, ఇక్కడ యుద్ధంలో కూడా గతంలో చూసుకుంటే ఎన్కౌంటర్లు జరిగినప్పుడల్లా ప్రాణాలతో బయటపడ్డటువంటి దాఖలాలు కనిపిస్తూ ఉండే. కాళ్ళ కిందనో లేదంటే చేతులకు ఎక్కడనో కూడా ఎన్కౌంటర్లు జరిగిన సందర్భంలో అట్లా ప్రాణాలతో ఉండేవాళ్ళు గాయాలతో. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు చనిపోతూనే ఉన్నారు. ఇది ఎట్లా చూసుకోవచ్చు? అంటే ఒక్కటేమో సాంకేతిక పరిజ్ఞానం చాలా పెరిగింది. ఇక్కడ పార్టీ కానీ వీళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది వాళ్ళు ఇవాళ పెరిగిన టెక్నాలజీ ద్వారా చాలా పాయింటెడ్గా తెలుసుకోగలుగుతున్నారు. ఎన్కౌంటర్ అంటే 2 వైపుల నుంచి ఫైరింగ్ జరగడం, కాల్పులు జరగడం అని. ఇప్పుడు ఇది పట్టుకపోయి చంపుతున్నారు అనేది చాలా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఇటువైపు ఏం నష్టం లేకుండా ఒకవైపు నష్టం అంటే కాల్పులు ఒకే పక్షంగా జరుగుతున్నట్లుగా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. కనుక ఇది మొత్తము యుద్ధ నీతిలోనే మార్పు వచ్చింది. ఇద్దరు బలాబలంగా ఉన్నప్పుడు వేరు. కానీ ఇవాళ రాజ్యానికి ఉండే, ఇప్పుడు ఇజ్రాయెల్ని చూసాం కదా, వాళ్ళు ఎంత ఇదిగా టార్గెటెడ్గా వాళ్ళు హెజ్బుల్లాని ఎక్కడో దూరం ఉన్న వాళ్ళని చంప. కనుక టెక్నాలజీలో మార్పు వచ్చింది కనుక అది ఇవాళ సమస్య అది కాదు. సమస్య ఏంటంటే ఉద్యమాలు ఎక్కడ ఎందుకు జరుగుతున్నాయి, పోరాటాలు ఎందుకు జరుగుతున్నాయి, పోరాటాల కారణాలు ఏమిటి, ఆదివాసులు ఎందుకు నిరంతరంగా పోరాటం చేస్తున్నారు, ఆ కారణాలని తెలుసుకొని వాటికి పరిష్కార మార్గాలు వెతుకున్న కొరకే శాంతి చర్చ. ఓకే సార్, శాంతి చర్చల పక్కన పెడితే ఆదివాసులు ఒంటరైపోతూ ఉన్నారు. ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున, అంటే గతంలో చూసుకున్నట్లయితే ఉవ్వెత్తున ఎగిసే వాళ్ళు ఆదివాసులకు కావచ్చు, మావోయిస్టులకు కావచ్చు, ఇంత చీమ గుట్టినా కానీ పెద్ద ఎత్తుల పోరాటాలు కనిపిస్తూ ఉంటుండే, పెద్ద ఎత్తుల ప్రొటెస్ట్లు కనబడుతుంది. ఇప్పుడు ఏజ్ అయిపోతూ ఉంది. మీరు లాంటి వాళ్ళు తప్ప ఇంకా కొత్త వాళ్ళు ఎవరు కూడా నోరు తెరవడానికి ముందుకు రావట్లేదు. దీని వెనుక ఏమై ఉండొచ్చు? రాజకీయ ప్రలోభాలేనా? పౌర సమాజము కొంత భయంలో ఉన్నమాట వాస్తవం.
కానీ శాంతి చర్చలు అని ప్రతిపాదించిన తర్వాత దేశవ్యాప్తంగా దానికి స్పందన వస్తుంది. పౌర సమాజం మాట్లాడుతున్నది. నిన్నటిదాకా చాలా భయపడ్డ పౌర సమాజం శాంతి కోరుతున్నది. కాబట్టి శాంతి చర్చలు అంటూనే పెద్ద ఎత్తున దానికి వాళ్ళ బోల్డన్ రాజకీయ పార్టీలు వచ్చాయి. అందరూ మాట్లాడుతున్నారు. PUCL బోల్డన్ ఆర్గనైజేషన్ మాట్లాడి 200 సంస్థలు మాట్లాడాయి. కనుక ఈ భయంలో ఉండేటువంటి పౌర సమాజము క్రమక్రమంగా కొంచెం విశ్వాసాన్ని పొంది ఇవాళ మాట్లాడడం అనేది ప్రారంభమైంది. అయితే పౌర సమాజాన్ని భయంలోకి నెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో అది ఎంతకాలంగా జనం భయంలో ఉంటారు అనేటువంటి ప్రశ్న అడగాలి. కొంతకాలంగా జనం భయంలో ఉంటారు. భయం నుంచి ఎట్లయినా వాడు బయటపడడానికి ప్రయత్నించగా మనుషులు కదా. కనుక ఇది తాత్కాలికమయంగా మీరు అన్నట్లు పౌర సమాజంలో ఒక స్తబ్దత వచ్చింది. కానీ ఇవాళ మళ్ళీ శాంతి చర్చలు పౌర సమాజంలో ఉండే స్తబ్దతను భగ్న అంటే దాన్ని ఇది చేసి ఆ భగ్నత పోయింది. ఇప్పుడు భగ్న ఇవాళ మళ్ళీ చర్చల కొరకని ఒక సిద్ధమవుతున్నారు. ఈ చర్చ జరగడం చాలా సమాజం యొక్క అవసరం, పౌర సమాజం యొక్క అవసరం. ఎందుకంటే అణచివేత ఎక్కడో ఆగదు. చరిత్ర ఏం చెప్తుందంటే అణచివేతను మనం అంగీకరిస్తే అది అక్కడే ఆగకుండా అది మన దాకా కూడా వచ్చేటువంటి చరిత్రలో ఎన్ని సంఘటనలైనా ఉన్నాయి. దాని కొరకైనా భారత సమాజం తన ప్రజాస్వామ్యం రక్షించుకోవడానికైనా చర్చలు ముందుకు తీసుకుపోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.